మా పరలోకపు తండ్రి, గడిచిన పరిశుద్ధ దినము నుండి నేటి వరకు మమ్మల్ని సజీవులుగా మీరు రెక్కల చాటున భద్రపరిచి ఉన్నారు. ప్రభు దినాన్ని మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి మేము చేరి ఉన్నాం. కీర్తనలతో స్తుతించున్నాం తండ్రి. సమయంలో లేఖనాలు తండ్రి గ్రంథంలో నుంచి మీరు మాకు నేర్పించండి. ఆ సంగతులు బోధించటానికి నిలబడి ఉన్నటువంటి మీ దాసును నాకును సమయోచితమైనటువంటి జ్ఞానమును అనుగ్రహించి గ్రంథ పరిధిలో మేము ఆలోచన చేసి మేము ఏం నేర్చుకోవాలో, నీ వాక్యానికి ఎంత దగ్గరగా ఉన్నామో వాటిని స్వపరీక్ష చేసుకునేటువంటి మనసు మాకు దయచేయమని, బలహీనలు ఎవరైనట్లయితే అటు వారికి ఆరోగ్యం అనుగ్రహించమని అడుగుతూ, మీ ప్రియకుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చో. దేవునికి స్తోత్రాలండి. ఈరోజు ఆరాధికులుగా దేవుని ఆరాధించడానికి చేరవచ్చినటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తూ, ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు సియోను నీతి. సియోను అనేటువంటిది అనేక సార్లు మనం తెలుసుకున్నాం. సియోను నీతి అంటే ఏంటి అనేది గ్రంథంలో నుంచి కొద్దిసేపు మనము ఆలోచన చేయబోతాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనంలో సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. రైట్. యెరూషలేము పక్షమందు నేను ఊరకును. రైట్, చాలండి. ఈ మాటను కొద్దిసేపు మనము గ్రంథములో నుంచి ఆలోచన చేద్దాం. సియోను నీతి. సియోను నీతి ఎలా కనబడాలి అంటున్నాడంటే, సూర్యకాంతి వలె కనబడాలి. ఈ సియోను నీతి సూర్యకాంతి వలె కనబడాలన్నప్పుడు ఈ మాటను మనం ఏం చేయాలి అంటే, ఈ సియోను నీతి అలాగే ఈ సూర్యకాంతి వలె కనబడడం అనేటువంటి మాట కొంచెం మనము గ్రంథాన్ని కొన్ని వచనాలు ఏం చేయవలసి ఉంటుందంటే విడమర్చి చదవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు మనకి సంగతులు అర్థమవుతూ ఉంటాయి. ఏంటి, ముందుగా సియోను నీతి గురించి చూద్దాం. మనకున్న సమయాన్ని బట్టి దాదాపుగా పాఠాన్ని పూర్తి చేయడానికే ప్రయత్నం చేద్దాం. సియోను నీతి. నీతి అంటే మన అందరికీ తెలుసు, దేవుని నమ్మడము నీతి, యథార్థంగా బ్రతకడము నీతి. భక్తులు నమ్మారు, దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఓకే. సియోను నీతి ఎటువంటి నీతి కాదు. మనం నీతిమంతులుగా బ్రతుకుతున్నాం. మన నీతి క్రియలన్నీ కూడా సియోను నీతికి సరిపోవు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి కనుక మన నీతి క్రియలు ఎలాగున్నాయి అని అంటే మురికి గుడ్డ వలె ఉన్నాయి అన్నాడు. అంటే ఇప్పుడు మనం చేసిన ఎంత నీతి క్రియలు చేసినా అవి దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నాయి అన్నాడు. మురికి గుడ్డ అంటే
మీరు వర్ణించుకునే స్థితి కావాలి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ మురికి గుడ్డన దేంతో పోల్చాడు అంటే లేవి కాండం 15వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ సందర్భాలు కనపడతా ఉంటాయి. దాదాపుగా 19 నుంచి 39 వరకు 33 వరకు కూడా మీరు రాసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అంత అపవిత్రత, ఇష్టం లేని క్రియలు. కొన్ని వస్త్రాలు చూస్తే అవి అసహించుకుంటాం, అలా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే సియోను నీతి అని ఒక ప్రక్క రాసుకుని దానికి ఒక గీత పెట్టి ప్రక్కన ఏం రాస్తారంటే మానవ నీతి కాదు, అంతే కదా దాని అర్థం. అంటే ఇప్పుడు మన నీతి క్రియలను ఎలా కనపడ్డాయి అంటే ఇప్పుడు సియోను నీతి మానవ నీతి కాదనే కదా అని అర్థం. మానవ నీతి ఎలా ఉంటుందని మీరు చదివారు. ఇప్పుడు సంగతి అర్థమైంది, ఒక సంగతి బయటకు వచ్చింది. ఇప్పుడు సియోను నీతి మరొక పాయింట్కి మనం వెళతాం. సియోను నీతి మానవ నీతి కాదు అని చదువుకున్నాం. మానవ నీతి ఎలా ఉంటుందని చెప్పుకున్నారంటే మురికి గుడ్డగా ఉంటుంది. కొందరి నీతి ఎలా ఉన్నదో గ్రంథంలో నుంచి సంగతి చూస్తాం. మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను ఎవరు చెల్లించేది? శాస్త్రులు, వేషధారులైన శాస్త్రులు. అంటే వీళ్ళు మంచి పని చేస్తున్నట్లుగానే కనపడతా ఉంది. అన్నిటిలోనూ కూడా ఏమి ఇస్తున్నారు? 10వ వంతు ఇస్తున్నారు. చాలామంది 10వ వంతు చేస్తూ మేము నీతి క్రియలు చేస్తున్నాం అనుకునేటువంటి వారు కూడా లేకపోలేదు. ఖచ్చితంగా చేయాలి. గ్రంథం చెప్పిన మాటకు దేవుడు మనకు ఒక పంట ఇచ్చినప్పుడు, లేకపోతే మనకు ఒక రాబడి ఇచ్చినప్పుడు వాటన్నిటిలో నుంచి కూడా దశమ భాగం అనేటువంటిది అది యెహోవా సొమ్ము కనుక అది ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంటుంది. ఏమండి? ద్వితీయోపదేశ కాండము 14:22 ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపడు. నీ దినములన్నింటినీ దేవుడైన యెహోవాకు నీవు భయపడు నేర్పునట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్ని నీ పంటలో కానీ, నీ ద్రాక్షరసంలో కానీ, నీ నూనెలో కానీ 10వ వంతును, నీ పశువుల్లో కానీ, గొర్రె మేకలు తొలుచులు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగా ఉన్నందున అది యెహోవా తన నామ నివాసస్థానముగా ఏర్పరచుకున్న స్థలం మిక్కిలి దూరముగా ఉన్నందున నీ వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకుని దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నువ్వు కోరు దేనికైనాను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షకేమి, మద్యములకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవు నీ ఇంటివారు నీ ఇంట లేవీయులు సంతోషింపవలెను, లేవీయులు విడవకూడదు. ఈ సంగతులన్నీ మనకు ఏం నేర్పిస్తున్నాయంటే ఖచ్చితంగా వారు పంటలో కానివ్వండి, లేకపోతే మరో దాంట్లో కానివ్వండి, ద్రాక్ష రసంలో కానివ్వండి, నూనెలో కానివ్వండి, ఏం తీసినట్లు కనపడుతుంది? ఇది ఖచ్చితంగా పాటిస్తున్నట్లుగా కనపడుతుంది మనకే శాస్త్రులు, పరిచయాలు. మంచిదే. అక్కడికి వస్తాం మత్తయి సువార్తకి. వాళ్ళు చక్కగా చేస్తూ ఉన్నారు. చేస్తూ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసం ఏం చేసేశారు? విడిచిపెట్టేశారు. అంటే దశమ భాగం చేస్తూ వాక్యాన్ని ఏం చేస్తున్నారు? విడిచిపెట్టారు. అంతేనా మాట అర్థం? దేవునికి భాగం ఇస్తున్నారు, కానీ వాక్యాన్ని మట్టుకు ఏం చేసుకున్నారు?
హృదయంలో లేదు. అయితే ఏమంటున్నాడో చూద్దాం. 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట, మత్తయి సువార్త 23:25. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట ఏం చేస్తారంటున్నాడు? శుద్ధి చేదురు, కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండు. గురుడి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల ఏం చేయండి? ముందు లోపల శుద్ధి అవ్వాలన్నాడా వెలుపల? ఒక్కొక్కళ్ళు పాత్రలు కడిగితే ఎలా ఉంటాయి? నీట్గా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు పాత్రలు కడిగితే ఎలా ఉంటాయి? ఎక్కడ మురికి అక్కడే ఉంటాయి. అంటే పైకి మట్టుకు ఎలా ఉంటాయి? శుభ్రతగా ఉంటాయి. లోపల మట్టుకు శుభ్రత ఉండవు. ఇప్పుడు ఈ శాస్త్రులు పరిచయాలు కూడా దేవుని భాగం దేవునికి ఇస్తున్నామని అనుకుంటున్నారు, కానీ అసలు హృదయంలో కనికరము, దేవుని వాక్యము విడిచిపెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హృదయంలో అసలు దేవుని వాక్యం లేదు. ఇక్కడ మనం సూటుగా శాస్త్రులు పరిచయంలో ఒక మాట అడగవచ్చు. వాళ్ళు మన మధ్య లేరు, ప్రశ్నించుకుంటాం. ఏంటంటే, మీరు వాక్యానికి సరిపడిందా మీ నీతి అన్నప్పుడు ఇప్పుడు మనకేం సమాధానం వస్తుంది చెప్పండి? సరిపోలేదు. కనుక ఇప్పుడు సరిపోలేదు కాబట్టి శాస్త్రులు పరిచయులు కూడా ఆ రోజుల్లో వాళ్ళు చేసిందే చట్టం, వాళ్ళు మాట్లాడిందే వేదం. అటువంటి వాళ్ళు నేను చెప్పింది కాదు అని అనటానికే ప్రజలు ఎవరు కూడా ఎదురు చెప్పేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళే ధర్మశాస్త్రం కింద ఉన్నారు. ఒక ధర్మశాస్త్రము చట్టం ఉందంటే అతని నోట వచ్చింది చట్టం. అలాంటప్పుడు ఎవరు కాదనగలరు? కాదనలేరు. ఇప్పుడు వాళ్ళ నీతి ముందుగా మానవ నీతి, సియోను నీతి కాదని చెప్పుకున్నాము. ఇప్పుడు శాస్త్రుల నీతి కూడా ఏది కాదు, దీన్ని బట్టి సియోను నీతి కాదు. కానప్పుడు వీళ్ళకి కొంచెం మించింది కావాలి. ఇప్పుడు మనకి వీళ్ళకి మించింది కావాలి. దీన్ని ప్రభు ఏం చెప్పారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, అదిగోండి కొంచెం అంతకు మించి అన్నాడు చూడండి. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను. అంటే ఇప్పుడు సియోను నీతితో ఏ నీతి సరిపోదో శాస్త్రుని సరిపోదు. అది సియోను నీతితో ముందుగా చెప్పింది ఏ నీతి సరిపోదో మానవ నీతి సరిపోదు. అంతేనా? అంటే సియోను నీతి చాలా శ్రేష్టమైనమాట. సియోనులో ఉండేటువంటి నీతి కార్యాలు చాలా గొప్పవనే సందర్భం మనకు అర్థమవుతుంటుంది. ఏంటి సియోను నీతి? ఇంకో మాట ఏంటంటే, ఇద్దరు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అది మనకు తెలిసిన సందర్భమే. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి సందర్భం మీకు తెలుసు కాబట్టి రాసేసుకోండి, నేను విషయం చెప్పేస్తాను. అక్కడ ఒక ఆయన పరిసయ్యుడు, మరొక వ్యక్తి సుంకరి. పరిసయ్యుడు యొక్క ప్రార్థన ఎలా చేసాడు? నేను నీతిమంతుడు అన్నట్టుగా మాట్లాడాడు. అంతేనా? మాట్లాడుతుంది. నేను నీతిమంతుడు అన్నట్టుగా మాట్లాడాడు. అయితే సుంకరి మాత్రము తాను తగ్గించుకున్నాడు. అంటే ఇప్పుడు తాను అనుకున్నది ఏంటంటే, నేను దశమ భాగం ఇస్తూ ఉపవాసం ఉంటూ గుడికి మానకుండా వెళుతూ నేను దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నాను కాబట్టి అనే మాటలో ఏం కనపడుతుంది? అది తన స్వనీతి. ఈరోజు పాఠాన్ని బట్టి ఏం కనపడుతుంది? తన స్వనీతి. నేను పక్క వ్యక్తి కంటే నీతిమంతురాల్ని, పక్క వ్యక్తి కంటే నీతిమంతుడను. అంటే ఎప్పుడు పక్క వాళ్ళని కంపేర్ చేసుకుంటాం కదా. మనం బట్టలు వేసుకున్నా పక్క వాళ్ళని కంపేర్ చేసుకుంటాం. ఒక వస్తువు కొనుక్కున్నా పక్క వాళ్ళని కంపేర్ చేసుకుంటాం. వాళ్ళు కొనుక్కున్నారు, ఇంకా నేను కొనుక్కోలేదు. వాళ్ళు కట్టుకున్నారు, నేను ఇంకా కట్టుకోలేదు. వాళ్ళు సంపాదించుకున్నా, నేను ఇంకా సంపాదించుకోలేదు. ఇక్కడ నీతి దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మానవ స్వనీతి అనేది ఇక్కడ కనపడుతుంది.
నీ స్వనీతి కూడా దేంతో సరిపోదావు. ఈరోజు పాఠాన్ని బట్టి సియోను ఓకే సంగతి వచ్చింది ఏమండి. 3 సంగతులు చెప్పినట్టున్నానే, 4వ సంగతి చెప్తాను. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అన్నాడు చూడండి. ధర్మశాస్త్రములో మీకు తెలిసిన 2 మాటలు చెప్పండి. ధర్మశాస్త్రంలో 2 ఆజ్ఞలు చెప్పండి అండి. మీకు ఏదైనా పర్లేదు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఇలాగూ మనం తెలిసిన సందర్భాలు సుమారు దాదాపుగా 10 ఆజ్ఞల వరకు ఉన్నాయి కదా. ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఒకవేళ చేయలేకపోతున్నారో ఒకవేళ చేస్తున్నప్పటికీ ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును అన్నాడు చూడండి. ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి దేంతో సరిపోదో. రైట్. ఇవాళ మన పాఠం ఏంటి? సియోను నీతి. దీంతో ఇప్పుడు మనం సరిపోవాలా. ఇప్పటిదాకా మనం చూసిన దాన్ని 3, 4 చూసాం. 4 మానవ నీతి ఏ నీతికి సరిపోదో, ఎందుకు సరిపోదు అనుకున్నాం? మురికొట్లో. 2వది శాస్త్రుల యొక్క పరిచయాల యొక్క నీతి సియోను నీతికి సరిపోదు. ఎందుకు సరిపోదంటే వాళ్ళు దశంభాగాలు తీస్తున్నారు కానీ అన్నిట్లో తీస్తున్నారు కానీ అసలు లోపల ఆ గిన్నెను ఏం చేయలేకపోయారు, శుద్ధి చేయలేకపోయారు. లోపల ఉన్న కల్మషం లోపలే ఉంది కనుక శాస్త్రుల నీతి సియోను నీతి కాదు. 3వది స్వనీతి సియోను నీతి కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి సియోను నీతి కాదండి. అండి సియోను నీతి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కూడా కలిగే నీతిగా దేవుని గ్రంథం తెలియజేస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాం. ఏది ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం చూడండి. సియోను నీతి అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదే అన్నాడు చూడండి. నమ్ము వారందరికీ కలుగు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నందు విశ్వాసమూలైన నీతిని ఇప్పుడు ఏం చేయాలి? మనం సంపాదించుకుంటే దేనికి సరిపోద్ది? అంటే ఇప్పుడు పైన చెప్పినవన్నీ కొట్టేసినట్టేనా? పైన ఏమేమి చెప్పాము అర్థమైంది కదా ఇప్పుడు మీకు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి నేను అమ్మా. పైన చెప్పిన నీతి క్రియలన్నీ మీకు కనపడ్డాయా లేదా? రైట్. అవన్నీ సరిపోతాయా సియోను నీతికి? సాలబట. ఇప్పుడు సియోను నీతి ఎటువంటి నీతిగా ఉండాలని గ్రంథం చెప్తుందంటే ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలు పాటించినా కానీ ఈ నీతికి ఏమైపోదో సరిపోదు. కాబట్టి యేసుక్రీస్తు నందలి అన్నాడు అక్కడ. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు. ఇప్పుడు యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనది దేవుని అన్నప్పుడు ఇప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి? ఇప్పుడు మనం యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనటువంటి నీతి దేవుని నీతి అన్నప్పుడు ఇప్పుడు దాన్ని సంపాదించుకోవడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. మరి ఇవన్నీ కాదన్నప్పుడు అసలైంది ఏదో తెచ్చుకోవాలిగా. ఇప్పుడు ఇవన్నీ కొట్టేశాడు దేవుడు. నువ్వు చేస్తున్నావే కానీ ఈ నీతికి సరిపోదు అన్నాడు. మరి ఈ నీతికి సరిపోదు అన్నప్పుడు అసలు సరిపోయే నీతి ఏదో కూడా చెప్పాడు, మ్యాచ్ అయ్యేది. ఆ మ్యాచ్ అయ్యే నీతిని సంపాదించుకోమంటున్నాడు. దాన్ని సంపాదించుకునటానికే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. అదిగోండి. అంటే ఇప్పుడు క్రీస్తునందు ఉందన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ క్రీస్తును ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు? ఆయన సంపాదించుకుంటాడు. అండి సంపాదించుకోవడం అంటే ఒట్టినే రాదు, కష్టపడాలి. ఇప్పుడు క్రీస్తుని సంపాదించుకోవాలంటే
కష్టపడాలి. ఆ నీతి మనకు కావాలి. క్రీస్తును సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రం వలన నా నీతిని కాక నడుచుండే. అంటే ఇందాక మనం పైన చెప్పుకున్నామే, ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కూడా ఏ నీతికి సరిపోదు? సియోను నీతికి సరిపోదు. కాబట్టి సరిపోయే నీతిని క్రీస్తులో ఉందని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ క్రీస్తును సంపాదించుకునటానికే ఏం చేస్తున్నాను అన్నాడు, క్రీస్తునందలి విశ్వాసమున నీతి అనగా విశ్వాసమున దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనే ఆయన యందు అగపడిన వగైరా సంగతులు చెప్పేశాడు. అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తును సంపాదించుకోవాలి. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలు సియోను నీతికి సరిపోవు. సియోను నీతి అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సియోను నీతి ఎందులో ఉంది? క్రీస్తులో ఉంది. అంతేనా? ఒక విషయం బయటపడింది. ఇప్పుడు సియోను నీతి అంటే ఇంకొక మాటను మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, సత్యమును, అది సంగతి, సత్యమును వినయముతో కూడిన నీతి అన్నాడు మాట అండి. సియోను నీతి అంటే దేనికి సరిపోద్ది అంటే సత్యము, వినయం. ఈ రెండూ కూడా ఎవరిలో కనపడతాయి? యేసుప్రభులో బాగా చెప్పారు. అసలు సత్యానికి నిలువెత్తు సాక్ష్యం ఎవరో? క్రీస్తే కదా. పిలాతు ముందు నిలబడినప్పుడు ఏమన్నాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం అన్నాడు. ఆయనే సత్యము. సత్యమును వినయముతో కూడా నీతిని. అసలు యేసు ప్రభు వారిలో ఎక్కడైనా తిరుగుబాటు కనపడిందా? ఆయన 33.5 సంవత్సరాల్లో ఎక్కడ తిరుగుబాటు కనపడలేదు. వినయముతోనే ఉన్నాడు. అప్పుడప్పుడు మనలోనైనా తిరుగుబాటు కనపడద్దేమో కానీ క్రీస్తు ప్రభువులో అది లేదండి. అంటే ఇప్పుడు సియోను నీతి అంటే మనము పైన చెప్పుకున్న సందర్భాలన్నీ కూడా ఆ నీతికి సరిపోవని చెప్పుకున్నాము. ఇప్పుడు సియోను నీతి అంటే ఏంటో, సియోను అనగా మనం చూసాం ఏంటంటే క్రీస్తు ప్రభుతో సమానం. క్రీస్తును సంపాదించుకుంటే సియోను నీతికి టాలీ అవుతుంది. మరొకటి ఏం చూసామంటే సత్యము, వినయముతో కూడిన నీతి. ఈ రెండు కూడా ఎవరిలో కనపడుతున్నాయి? క్రీస్తులో కనపడ. అంటే దాదాపుగా క్రీస్తును కలిగి ఉంటే ఏ నీతికి వచ్చేస్తాం మనం? సియోను నీతికి వచ్చేస్తాం అనే సందర్భం మనకు కనపడతా ఉంటుంది. ఏమండి, ఇప్పుడు సియోను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాం. ఇక్కడ సియోను గురించి కొంచెం వివరణ వచ్చింది చూడండి. నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద, అంటే క్రీస్తు యొక్క ఏలుబడిని సూచించటానికి ఈ పదం వాడబడింది. అంటే ఇప్పుడు సియోను అంటే యేసు ప్రభు వారు ఎక్కడైతే ఏలుబడి చేస్తారో అదే సియోను. యేసు ప్రభు వారు ఎక్కడైతే ఏలుబడి చేస్తారో అదే సియోను. ఆ సియోను యొక్క ఏలుబడిని సూచించటానికే ఈ కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు ప్రభు యొక్క ఏలుబడిని మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదువుదాం ఆ మాట. 2వ అధ్యాయము 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు సియోను మీద, అంటే పరిశుద్ధ పర్వతం మీద తన రాజును ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు ఈ మాటలో మీరు విభజించండి. నా రాజును నేను ఆసీనుగా చేస్తానని దేవుడు అంటున్నాడు అంటే ఆయన మనసులో ఎవరున్నారు? ఆయన మనసులో ఎవరున్నారు? క్రీస్తే కదా. అంటే ఇప్పుడు క్రీస్తుని ఏం చేయాలనుకుంటున్నాడు? తన రాజ్యం మీద రాజుగా చేయాలనుకుంటున్నాడు. అది సియోనుడితో పోల్చాడు. ఆ మాట మళ్ళా చదవండి. 2వ అధ్యాయం 6వ వచనంలో, నేను నా పరిశుద్ధ పర్వతం, అంటే సియోను మీద, పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఏం చేయబోతున్నానో ఆసీనునిగా చేసి ఉన్నానంటున్నాడు. ఆయన ఆసీనుగా చేసేసాడట. అంటే ఇప్పుడు పరిశుద్ధ పర్వతము ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇంకా కొంచెం లోపలికి వెళదాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథము
14వ అధ్యాయము మొదటి వచనానికి వస్తున్నాం. మరియు నేను చూడగా ఇదిగో అదిగోండి ఆ గొర్రె పిల్ల ఇందాక అన్నాడే ఏమని, నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేస్తున్నాడే, అదిగో చేశాడు. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల అంటే ఎవరు బాగా తెలిసింది మీకు. ఆ గొర్రెపిల్ల క్రీస్తు ప్రభువును సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామము ఆయన తండ్రి నామం నొసలందు లిఖింపబడి ఉన్న 104 వగైరా సంగతులు చెప్పేసి. కనుక ప్రియమైన దేవుని వారలారా, సియోను అంటే క్రీస్తు ప్రభు యొక్క ఏలుబడిని సూచిస్తూ ఉంది. ఆ ఏలుబడి ఆ గొర్రెపిల్లని ఆ పర్వతం మీద నిలబడి ఉన్నట్లుగా కూడా కనపడుతూ ఉంటుంది అన్నమాట అండి. సియోను గురించి ఇంకేమంటున్నాడో చూస్తున్నాము. యెషయా గ్రంథం 52వ అధ్యాయము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 52వ అధ్యాయము 7వ వచనం చూడండి. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు. అండర్లైన్ చేయండి, మీ బైబిల్ ఆల్రెడీ చేసి ఉంటుంది మార్కర్తో. నీ దేవుడు ఏలుచున్నాడో, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అన్నాడు. చూడండి, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పాలంట. అంటే ఇది సియోను సువార్తకు నిలయమైనటువంటిది అనే సందర్భం మనకు కనపడుతూ ఉంటుంది. సువార్త ప్రకటించుచు సమాధానాన్ని చాటిస్తూ సువార్త ప్రకటిస్తాం మనం. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు సువార్త ప్రకటించేటువంటి వారు చెప్పవలసిన సమాచారం ఏంటంటే, నీ దేవుడు ఏం చేస్తున్నాడో ఏలుతున్నాడు. ఎవరిని ఏలుతున్నాడండి? సియోను ఏలుతున్నాడు. సువార్త ప్రకటిస్తూ నీ దేవుడు ఏలుచున్నాడని చెప్పు వాని పాదములు ఎటువంటి అని చెప్పాడు? సుందరమైనవి. అంటే క్రీస్తు ప్రభు యొక్క ఏలుబడి గురించి మనకి కనపడుతూ ఉంటుంది అన్నమాట అండి. అంటే ఇప్పుడు సియోను ఎవరి ఏలుబడిలో ఉంది? దేవుని ఏలుబడిలో ఉంది. దేవుని యొక్క ఏలుబడిలో ఉంది సియోను. నీ ఇల్లు ఎవరి ఏలుబడిలో ఉంటుంది? నీ ఏలుబడిలోనే ఉంటుంది. ఈ దేశం ఎవరి ఏలుబడిలో ఉంది? ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది. మన గ్రామం ఎవరి చేతిలో ఉంటుంది? పరిపాలించే పరిపాలకుల చేతిలో ఉంటుంది. వాళ్ళే చట్టం ప్రకారంగా పరిపాలిస్తారు. ఇప్పుడు ఈ సియోనును ఏలుబడి చేసేది ఎవరో? దేవుడండి. అయితే దేవుని యొక్క ఏలుబడి జరుగుతుంది కాబట్టి క్రీస్తు ప్రభు వారు సియోను మీద దేవుడు ఏం చేశాడని చెప్పాడు? ఆయన రాజుగా చేశాడు. దేవుడే చేశాడు. అంటే క్రీస్తు ప్రభు యొక్క ఏలుబడి ఎక్కడైతే చేస్తున్నాడో అక్కడ ఎవరు వచ్చి ఉంటారో. రైట్, ఒకరికి అర్థమైంది ఈ ప్రసంగం ఇప్పటిదాకా. నేను అరగంట నుంచి నేను మాట్లాడుకుంటూ వస్తే సమాధానం ఒక్కడ చెప్పారు నాకు. అంత జాగ్రత్తగా వింటున్నారన్నమాట మీరు. ఒక ప్రసంగం మీ దగ్గరికి రావాలంటే చాలా కష్టం ఉంటుంది తెలుసా. ఎందుకంటే కొన్ని టాపికల్ లెసన్స్ మాట్లాడాలి, సబ్జెక్ట్ అని మాట్లాడుతున్నాను. లేదంటే మీకు జనరల్ లెసన్లు చెప్తాను, చక్కగా ఉంటుంది. ఈ రేపొద్దు నేనున్నా లేకపోయినా ఉండిపోతాయి ప్రసంగాలు భవిష్యత్తులో. అలాగని మీరు ఇంకా పాలు తాగేవాళ్ళు లాగా లేరు. ఆ పిల్లలైతే పాలు తాగేవాళ్ళు లాగా ఉన్నారు. ఇప్పటికి 10 సంవత్సరాల సీనియారిటీ వచ్చింది మీకు. దేంట్లో మమ్మల్ని అడుగుతారు, ఎందుకు మీది ఎలదా అంటారు మీరు. వాక్యములో అనుభవం. ఇప్పుడు
దేవుడు ఎక్కడైతే సియోను ఏలుబడి చేస్తున్నాడో ఆ ఏలుబడికి ఎవరిని రాజుగా చేసాడు? క్రీస్తు. అంటే ఇప్పుడు క్రీస్తు ఏలుబడి చేసే చోట మనకి తెలియకుండానే ఎవరు ఉంటారు అక్కడ? రైట్, దేవుడు ఉంటాడు. అంతే కదండి. కీర్తన గ్రంథం 132వ అధ్యాయం. కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 10 నుంచి వద్దాం. నీ సేవకుడైన దావీదు నిమిత్తము విముఖుడవై ఉండకము, నియమింతును, ఎడల కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరు. సంగతి వస్తుంది చూడండి. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసిను, ఆయన మాట తప్పని వాడు. యెహోవా సియోను ఏం చేసుకున్నాడు అంటే ఇప్పుడు దేవుడు కోరుకున్నది ఏది? సియోనును ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానమును, ఎక్కడైనా నేను ఏం చేస్తాను? నివాసము. అంటే ఇప్పుడు దేవుడు నివసించే చోటు సియోను అన్నప్పుడు సియోను మీద ఎవరిని రాజుగా చేశాడు? క్రీస్తుని రాజు. అంటే దేవుడు ఏం మరి పరలోకంలో ఉంటాడు కదా, ఎవరికి కనిపించడు కదా. అంటే ఇప్పుడు క్రీస్తు ఏలుబడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎవరు నివాసం చేస్తారో? దేవుడు నివాసం చేస్తాడు. అసలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి వ్యత్యాసం మీకు అర్థమైందా? మళ్ళీ ఒకసారి దేవత్వం గురించి మాట్లాడమంటారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన తండ్రికి చేయాలా, కుమారుడు ద్వారా చేయాలి. ఈ వ్యత్యాసాలు తెలుసా? ఒక్కొక్కరు ప్రార్థన ఎవరు చేస్తారు? కుమారుడికి చేస్తారు. ఏమండి, ప్రార్థనలో కూడా ఎలా చేయాలో తెలియదు, కానీ మీరు నేర్చుకున్నారు. ప్రియమైన దేవుని వారలారా, దేవత్వం అనేటువంటి దాంట్లో ఆ సందర్భాలన్నీ మనకు అర్థమవుతాయన్నమాటండి. రైట్, ఇక్కడ సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ఏలుబడి చేస్తున్నారో అక్కడ ఎవరు నివాసం చేస్తారట? తండ్రి నివాసం. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ఏలుబడిని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన అధికారానికి గౌరవిస్తారో వాళ్ళ మధ్య ఎవరు నివాసం చేస్తారో అది అక్కడికి రావాలి మనం. అంటే నువ్వు క్రీస్తును గౌరవించిన రోజుని నీ దగ్గరికి వచ్చి దేవుడు ఏం చేయడు? నివాసం చేయడు. పాటలు పాడతావు, వాక్యం చదువుతావు, సంఘాన్ని ఒప్పుకో. నీ దగ్గరికి వచ్చి దేవుడు ఎలా నివాసం చేస్తాడు? గ్రంథాన్ని బట్టి. అంటే ఇప్పుడు నువ్వు క్రీస్తును గౌరవిస్తున్నానని చెప్తే కనుక, సియోను నీతితో నీ నీతి సరిపోవాలంటే కనుక క్రీస్తును నువ్వు హైలైట్ చేసినప్పుడు, క్రీస్తును గౌరవించినప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి వచ్చి ఎవరు నివాసం చేస్తారో? దేవుడు నివాసం. దేవుడు వచ్చాడంటే ఆ చోటు ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు లేకే కదండి ఇల్లులు చీకటైపోయినాయి. దేవుడు లేకే కదండి సమాజంలో ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. దేవుడు లేకే కదండి ఆయన చూడకోకుండా ప్రజలు వాళ్ళ ఇష్టానుసారమైన కార్యాలు చేసుకుంటున్నప్పుడు నాకు ఎందుకులా అని ఎందుకుంటున్నాడో తెలుసా? చెప్పి 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 ప్రవక్తల ద్వారా చెప్పాడు, రాజుల ద్వారా చెప్పాడు. ఏమండి, ఆఖరికి దూతల ద్వారా చెప్పాడు. ఆఖరికి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా కూడా సమాజానికి ఆయన ఏం చెప్పాలో చెప్పాడు. ఇంకా నువ్వు విననప్పుడు నీ దగ్గరికి వచ్చి నేను ఎందుకు నివాసం చేయాలంటాడు. కనుక ఈరోజు మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే సియోను నీతి అంటే ఏంటి? ఇప్పుడు సియోను నీతి గురించి మనం ఏం చెప్పుకున్నాం? సియోను నీతి ఏ నీతి కాదు? మానవ నీతి కాదు. సియోను నీతి ఏ నీతి కాదు? శాస్త్ర నీతి కాదు. సియోను నీతి ఏ నీతి కాదు? స్వనీతి కాదు. సియోను నీతి ఏ నీతి కాదు? ధర్మశాస్త్రం. ఇప్పుడు సియోను నీతి అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అదే సియోను నీతికి సరిపడగా ఉంటారో అని చెప్పుకున్నాం. ఆ క్రీస్తును సంపాదించుకుంటానికి పౌలు గారు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుని ఎవరు సంపాదించుకున్నాడు? ఎందుకంటే క్రీస్తును సంపాదించుకుంటే ఏ నీతి వస్తుందని? సియోను నీతి వస్తుందని.
సియోను నీతి వస్తుందని చెప్పుకున్నమాట అండి. సియోను నీతి అంటే ఇంకేం చెప్పుకున్నామంటే సత్యము వినయముతో కూడిన నీతి అని చెప్పుకున్నమాట అండి. ఇప్పుడు సియోన్ అంటే మనం ఏం చెప్పుకుంటున్నామంటే క్రీస్తు ప్రభు యొక్క ఏలుబడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏ నీతి ఉంటుంది? సియోను నీతి ఉంటుంది. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారిని దేవుడు తన పరిశుద్ధమైనటువంటి పర్వతం మీద ఏం చేస్తానన్నాడు? రాజుగా చేస్తానన్నాడు. ఆ పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోను మీద గొర్రె పిల్లని ఏం చేశాడు? రాజుగా చేశాడని చెప్పుకున్నమాట అండి. ఇప్పుడు ఆ సియోను గురించి ఎవరైతే ప్రకటిస్తూ నీ దేవుడు ఏలుబడి చేస్తున్నాడని చెప్తారో వారి దగ్గర దేవుడు ఏలుబడి చేస్తున్నాడో ఆ ఏలుబడికి క్రీస్తుని ఏం చేశాడు? ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టి క్రీస్తుకి అధికారాన్ని ఇచ్చేసాడు. ఇప్పుడు క్రీస్తు ఎక్కడైతే ఏలుబడి చేస్తాడో అక్కడ ఎవరు వచ్చి నివాసం చేస్తారో దేవుడు వచ్చి నివాసం చేస్తాడు. అర్థమైంది ఇక్కడ దాకా? ఇప్పుడు క్రీస్తు నివాసం చేసేటువంటి చోటు మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆయన నివాసం చేసే చోట దేవుడు ఉంటాడు అని మనం ఒక మాటతో చెప్పేసుకున్నాం. కానీ ఆ మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఎలా చెప్పుకున్నామంటే క్రీస్తును గౌరవించిన రోజునే ఆయన మన దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? నివాసం. లేదంటే మన ఆటలు మనయే ఆయన చూసి చూడనట్టు ఉంటాడు. మరి క్రీస్తుని ఎంతమంది గౌరవిస్తున్నారు? క్రీస్తును గౌరవిస్తుంటే ఆయన స్థానం ఆయనకి వస్తున్నామా? క్రీస్తు యొక్క ఏలుబడి నిన్ను గౌరవిస్తున్నారంటే అర్థం ఏంటి? నీ మాటకు కుటుంబం అంతా ఏం చేయాలా? లోబడాలి. నీ వేలుబడువు కాబట్టి, నువ్వు వేలుకువు కాబట్టి ఇంట్లో నీ మాటకు కట్టుబడి ఉండాలి. అప్పుడు నిన్ను గౌరవించినట్లు. మరి నీ మాటకు నీ ఏలుబడి ఇంట్లో లేనప్పుడు నీకు విలువేముంది? నా పాయింట్ అర్థమవుతుందో లేదు మీకు ఇక్కడ? అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క ఏలుబడి ఉన్నదని అంటున్నావు కాబట్టి సియోనులో రైట్ కాదు అనట్లేదు, వాక్య ప్రకారంగా ఒప్పుకున్నాం. ఇప్పుడు సియోను ఏలుబడిలో క్రీస్తు ఏలుబడి చేస్తున్నప్పుడు మరి క్రీస్తుకు నువ్వు ఇచ్చే గౌరవం ఏది? మనుషులకు ఇస్తున్నావా? క్రీస్తుకి ఇస్తున్నావా? లోకంలో సృష్టానికి ఇస్తున్నావా? సృష్టికర్తకి ఇస్తున్నావా? ఆయనకి ఇవ్వనప్పుడు ఆయన మన దగ్గరికి వచ్చి ఏం చేయడం? నివాసం చేయవలసిన పని లేదు. ఆయన ఏమాత్రము కూడా తగ్గించుకుని వచ్చేటువంటి స్థితి అయితే లేదు. వినయముతో కూడినటువంటి నీతిని స్థాపించటానికి క్రీస్తు ఎలాగైతే తాను తగ్గించుకుని నన్ను రాజుగా చేయబోతున్నాడో తండ్రి అని వినయంతో ఉన్నాడో ఆ చోటు దక్కిందో, ఆ దక్కినందుకు ముందుగానే దేవుడు దావీదుతో సత్యప్రమాణం చేశాడు కాబట్టి ఇదిగో నేను కోరుకున్నటువంటి స్థలం సియోను, అక్కడికి వచ్చి నేను నివాసం చేస్తాను, అది నాకు ఇష్టమని చెప్పాడు కాబట్టి ఆ సియోను మీద ఎవరిని ఆశీనుడిగా చేశాడు? క్రీస్తుని ఆశీనుడిగా చేశాడు. ఇప్పుడు అక్కడ క్రీస్తు ఎక్కడైతే ఏలుబడి చేస్తాడో అన్ని చోట్ల ఉన్నాడు క్రీస్తు ఉన్నాడని అనుకుంటున్నారో, కానీ క్రీస్తు ఎక్కడైతే ఏలుబడి చేస్తారో అక్కడ ఎవరు నివాసం చేస్తారని చెప్పుకున్నాం? దేవుడు నివాసం చేస్తాడనే సందర్భాన్ని చెప్పుకున్నాం. ఇంకా కొంచెం ముందుకు వెళదాము. సియోను అనేటువంటి మాటకు ఇంతేనా ఇంకేమైనా అర్థం ఉందా అని ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. నేను ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులు వేయునట్లును, అది మార్కర్ ఉంటే మార్కర్తో అండర్లైన్ చేయండి, నా జనము నీవే అని. అదండి. అంటే ఇప్పుడు నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు అన్నాడంటే సియోను అంటే ఒకే ఒక్క మాటతో ఏకకంఠంగా చెప్పండి. మీకు తెలియలేదు, నేనే చెప్తున్నాను. నా జనము అన్నాడంటే దేవుని జనం ఎక్కడుంటే అక్కడ ఏంటి? సియోను. అంతేనా? అక్కడికి వద్దాం. మీరు అన్న పాయింట్కి కూడా వస్తాను. మీకు సంగతులు తీసుకుని వెళుతున్నాను. పాఠం అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమవుతుందా? టఫ్గా ఉందా? కొన్ని పాఠాలు కొంచెం కష్టంగా ఉంటాయి. ఏంటి అన్ని సబ్జెక్టులు సులువుగా ఉంటాయా? ఇప్పుడు నా కుడి ప్రక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ బాగా వచ్చు వాళ్ళకి అనుకోండి. మళ్ళీ ఈ ఎడం ప్రక్కన ఉన్న వాళ్ళందరికీ రాదనుకోండి. వీళ్ళు ఇంగ్లీష్లో వీకు, కొందరికేమో హిందీలో వీకు, కొందరు కొన్ని సబ్జెక్టుల్లో వీకు, అలా ఉంటారు. కొన్ని కష్టంగా ఉంటాయి. అయినప్పుడు కూడా మీరు పనులు మానుకుని ఏమండి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి ఒక మంచి పాఠాన్ని విని ఆత్మను బలపరుచుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ పాఠం ఇంతకుముందు మాట్లాడామా? లేదు.
ఇంతకుముందు మాట్లాడింది అయితే సులువుగా అర్థం చేసుకుంటారమ్మా. ఇది కొంచెం కొత్త పాఠం లాగా ఉందా. ఎన్ని పాఠాలు ఉంటున్నాయండి బైబిల్లో, అవునా? మొదట్లో ఇన్ని అనుకున్నారు మీరు, బైబిల్ అంటే ఏముంటుంది, ఏదో కళ్ళు మూసుకుని అలా తెరిచి ఒక వాక్యం వస్తే ఈ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాడు చాలే అనుకుని సరిపెట్టుకునే పరిస్థితులు. చదివే కోల్ది ఇంకా గ్రంథంలో సంగతులు ఏమవుతున్నాయి, అలా తరగట్లేదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, నేను బోధించినా తరగో, మీరు వినినా తరగో. ఇంకా రాబోయే తరానికి కూడా కొన్ని ఉండిపోతాయి, రాబోయే తరానికి కూడా ఉండిపోతాయి. గ్రంథాన్ని పూర్తిగా బోధించుకుని నేర్చుకుని వెళ్ళాలంటే ఎవరి తరం అవుతుంది? కానీ మనకు తెలిసిన జ్ఞానంతో వాస్తవాలను మనం గ్రహించాలి. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు ఏంటి, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు. మనకి దేవుని యొక్క సంగతులు తెలుసుకుంటామని ప్రియమైన దేవుని వల్ల ఆలోచన చేస్తూ ఉన్నాము. నా జనము అని సియోన్ అంటే ఇప్పుడు ఏమని అర్థమైందండి, నా జనము అంటే ఇప్పుడు దేవుని ప్రజలు దేంతో పోల్చాడు, సియోన్తో పోల్చాడు. అంతేనా? దేవుని ప్రజలు ఎవరితో పోల్చాడు? ఇప్పుడు మీరు అందరూ దేవుని ప్రజలేనా? మీరందరూ దేవుని ప్రజలేనా? రైట్. మిమ్మల్ని ఏమని పిలవచ్చు ఈరోజు పాఠాన్ని బట్టి, గ్రంథాన్ని బట్టి? అంటే ఇప్పుడు సియోనులో దేవుడు ఏం చేస్తాడు, నివాసం చేస్తాడు. సియోనులో నివాసం చేస్తాడంటే దేవుని ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆయన నివాసం చేస్తాడు. ఒక ఉదాహరణ తీసుకుందాం గ్రంథంలో నుంచే. ఐగుప్తు నుంచి దేవుని ప్రజలు వస్తున్నారు, దేవుడు విడిపించాడు అక్కడ మోషే గారి ద్వారా. విడిపించి ఐగుప్తు బానిసత్వంలో నుంచి వారు వెలుపలకు వచ్చారు. వెలుపలకు వచ్చిన తర్వాత ఈ దేవుడు ఏమన్నాడంటే, నేను మీతో పాటు ఉండటానికి ఇష్టపడుతున్నాను కనుక మీరు నాకేం చేస్తారంటే నాకు ఒక నివాస స్థలాన్ని ఏర్పరచారు. ఎవరితో అన్నాడు, ఎవరితో ఆ మాట అన్నాడు? ఇశ్రాయేలీయులతో. ఇశ్రాయేల్ అంటే ఎవరి ప్రజలు అంటే ఇప్పుడు సియోన్ అంటే ఎవరి ప్రజలు? అంతే కదా. నిర్గమాకాండం 25వ అధ్యాయం, నిర్గమాకాండము 25వ అధ్యాయము తీసుకున్నారా? 8వ వచనానికి వస్తున్నాం. 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును ఏం చేయండి. ఇప్పుడు ఎవరిలో నివసిస్తానన్నాడు? నా జనములో నివసిస్తాను, నా జనంతో పాటు ఉంటాను. నేను మీ మధ్య నాకు ఇల్లు వేయండి, మీతో పాటే ఉంటాను. ఏమండి, ఒక్కొక్కరికి ఇష్టమండి. కొందరు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఏమంటారు తెలుసా? అమ్మ నీ దగ్గరే ఉంటాను, అయ్యా నీ దగ్గరే ఉంటాను, చిన్న కొడుకు కదా నీ దగ్గరే ఉంటాను, పెద్ద కూతురు కదా నీ దగ్గరే ఉంటాను అంటారు. ఎందుకని? ఇష్టం. అమ్మ నువ్వే మంచి కోడలో నీ దగ్గరే ఉంటానని ఎత్తగారని అంటదా? ఏమో ఎవరు మాట్లాడతలేదు. సరే, అవన్నీ మీకు తెలిసినవి కాబట్టి నేను ముందుకు సాగిపోతాను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను మీతోనే ఉంటాను. ఎందుకంటే ఇష్టం. ఒక్కొక్కరు పరిచర్య ఇష్టం, ఒక్కొక్కరు పాటలు ఇష్టం, ఒక్కొక్కళ్ళకు ఎంత వాళ్ళు చేసే క్రియలన్నీ చూసి ఇష్టమైపోతారు. నేను నీకు ఫ్యాన్ అయిపోయినంటారు చూడండి. ఎప్పుడైపోతారు? ఫ్యాన్స్ అయిపోతారు కదా. ఎప్పుడైపోతారు? వాళ్ళు చేసే క్రియలను చూసి ఏమైపోతారు? ఫ్యాన్స్. ఇంప్రెస్ అయిపోతారు. ఎప్పుడన్నా మీరు ఎవరికైనా ఇంప్రెస్ అయ్యారా? మంచి పదార్థం పెట్టారనుకోండి, అబ్బా ఈవేళ కూర అద్భుతంగా ఉంది, ఇంకా ఇంప్రెస్ అయిపోతారు, వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోతారు. మీకు ఎప్పుడైనా మంచి ప్రసంగం మంచి టాపిక్ చెప్పినప్పుడు ఎప్పుడైనా ఫ్యాన్స్ అయ్యారు యేసుప్రభుకి? నాకు అవ్వస్తుంది అండి. దాన్ని ఎలాగో తర్వాత మళ్ళీ ఏదో ఒకటి అనుకుంటారు అనుకోండి పాఠం అయిపోయిన తర్వాత. ఏమండి యేసుప్రభుకి ఎప్పుడైనా ఫ్యాన్స్ అయ్యారా? అవ్వాలి ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే మనం ఎలాగున్నా కానీ మనతో పాటు ఉండటానికి ఇష్టపడినటువంటి ఆయన. రైట్, పాఠానికి వస్తున్నాను జాగ్రత్తగానండి. ఇప్పుడు ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు వాళ్ళని విమోచించిన తర్వాత మీతో కలిసి ఉంటాను అన్నాడు. ఓకేనా? అర్థమైంది కదా? ఇక్కడ
వాళ్ళతో ఉంటానన్నటువంటి ఆయన, నా జనమని సియోనుతో చెప్పిన ఆయన ఇప్పుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుంచి మనల్ని ఏం చేశాడు? విడుదల చేశాడు. విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. వాళ్ళతో ఉంటానన్న దేవుడు ఈవేళ బయటికి చీకట్లో నుంచి విడిపించి పాపమనే బానిసత్వంలో నుంచి విడిపించిన మనతో కూడా ఉండటానికి ఏం చేస్తున్నాడు? ఆయన ఇష్టపడుతున్నాడు. నా పాయింట్ అర్థమైందో లేదు మీకు? ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మనలను ఆల్రెడీ తీసి ఉంచినట్టుంది. లావణ్య వెరీ గుడ్. కొన్ని వచనాలు పిల్లల మనసులో అలా ఉండిపోవాలండి. ఈయన ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే పలానా చోట ఉంటుంది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనల్ని విడుదల చేసి, ఎవరు తీలేదా? పురుషులు ఎవరో? కొలసి 1:13 లేదా మాట? ఉందా లేదా చెప్పండి. ఉంటే పిల్లలు చదవండి. మాస్టర్ మీరు చదవండి. లేదు ఎవరు తీసాలు చదవండి, ఏం పర్లేదులే. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, అంటే ఇప్పుడు మనల్ని అంధకారంలో నుంచి ఏం చేశాడు? విడుదల చేశాడు. చేసి రాజ్య వారసులుగా చేశాడు. ఇప్పుడు మనతో పాటు కూడా ఆయన ఉంటున్నాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనమే ఈరోజు పాఠాన్ని బట్టి ఎవరమవుతాం? రైట్. సియోన్ అని ఎందుకు మీరు అంత గట్టిగా చెప్పారు? నీవే నా జనం అని సియోనుతో చెప్పాడు కదా. సియోనుతో నువ్వే నా జనమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు సియోన్ అంటే ఎవరంటే క్రీస్తు ప్రభు యొక్క ఏలుబడి కింద ఎవరైతే ఉంటారో వారే సియోను అనే సందర్భం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్ని సంగతులు నేను మినాయించుకుంటూ వెళ్ళిపోతూ, ఇప్పుడు ఈ సంగతులన్నీ కూడా, ఇప్పుడు చెప్పిన సంగతులన్నీ కూడా మొదటి శతాబ్దంలో జరిగినటువంటి సంగతులే. మొదటి శతాబ్దంలో మరి ఈ రాజ్యమనంతటిని ఏర్పాటు చేసి క్రీస్తు ప్రభు యొక్క సంఘంగా చేసేసాడు దీన్ని. అంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘమే ఏంటి చెప్పండి? సియోను. విషయం అర్థమైంది కదా మీకు? సంఘాన్ని గుర్చినట్టు. అయితే ఒక మాట మధ్యలో కొన్ని సంగతులు నేను వదిలిపెట్టాను, నాకు సమయం లేదు. ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఈ సియోను గురించి మనం మాట్లాడుకుంటూ మనుషుల మధ్య కొన్ని విభేదాలు అనేటువంటివి కనపడినాయి. దుర్మార్గత, దుష్టత్వం అనేటువంటిది మితి లేకోకుండా కొనసాగుతున్న రోజులు అవి. చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం ఎవరు తీస్తే వాళ్ళ పురుషుల్లో చదవండి. అదిగోండి, నరుల చెడుతనము భూమి మీద, అంటే దుర్మార్గత, చెడుతనం అనేటువంటిది ఎక్కువగా సాగుతుందా తక్కువగా సాగుతుందా? ఆ మాటను బట్టి కాలక్రమంలో ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఈ దుర్మార్గతను, ఈ దుష్టత్వాన్ని ప్రజల మధ్య నుంచి తొలగించటానికి ఐగుప్తు నుంచి ప్రజలను విడిపించిన తర్వాత వాళ్ళకి ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఏంటది? ధర్మశాస్త్రం. ఇది వచ్చి కొన్ని దుర్మార్గమైన పనుల్ని, కొన్ని అవినీతి సంబంధమైన కార్యాలను ఏం చేసింది? కట్టుబాటు చేసింది. నా పాయింట్ అర్థమవుతుందో లేదు ఇక్కడ మీకు? చట్టం వచ్చింది కాబట్టి, చట్టాన్ని బట్టి నడుచుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అవినీతి కార్యాలకి ఏం పడింది? కొద్దిగా ఫుల్ స్టాపు పడింది. వాళ్ళు చేసే కార్యాలకి ఇప్పుడు వాళ్ళు దేన్ని పడితే దాన్ని పూజ చేసేవారు. ధర్మశాస్త్రం వచ్చి ఏమంది? నువ్వు ఎవరిని పూజ చేయడానికి వీలు. ఎక్కడైనా దొరికితే వస్తువు తెచ్చుకునేవారు. ధర్మశాస్త్రం వచ్చి ఏమంది? నీ పొరుగు అందేది ఆశించకూడదు, ఈ దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధ సాక్ష్యం. వీటన్నిటికీ ధర్మశాస్త్రం వచ్చి ఏం చేసింది? చెక్ పెట్టి, అంటే కొంచెం ఫుల్ స్టాప్ పెట్టింది, అడ్డుకట్ట వేసింది. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చి మేలు చేసిందా కీడు చేసిందా? మేలే చేసింది. చట్టం వచ్చి మేలే చేసింది. కొన్ని చట్టాలు చేస్తారండి, కొన్ని చట్టాలు మేలుకరంగానే చేయాలి. ప్రభుత్వం, బైబిల్ అంద ఏంటంటే ప్రభుత్వము ఏ చట్టం చేసినా ప్రజలకు ఎటువంటిదిగా చేయాలా? మేలుగా చేయాలి. ఎవరికి బాధ కలిగిందే చేయకూడదు. ఏ చట్టాలు చేసినా కొన్ని బాధ కలిగించే చట్టాలు చేస్తే మళ్ళీ తిరుగుబాటు చేస్తారు, ధర్నాలు చేస్తారు, మళ్ళీ చట్టానికి వెసులుబాటు చేస్తారు. అవన్నీ వేరే సమాచారం.
ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చి ఏం చేసిందంటే, ఇప్పుడు యూదులకి చేస్తున్నటువంటి అక్రమ క్రియలన్నిటికీ కూడా క్రమపరచటానికే, వాళ్ళు చేసే క్రియలన్నీ క్రమపరచటానికే ఇది ఎలా కనపడిందంటే, చీకటికి అంధకారంలో మనుషులందరూ పాపముతో ఉండిపోయినటువంటి రోజుల్లో చీకట్లో ఉన్నప్పుడు చిన్న టార్చ్ లైట్ వేయండి, ఎలా ఉంటుంది? అమ్మయ్య, అంధకారంగా ఉందనుకున్నాను, కొంచెం వెలుగు వచ్చింది అనిపించదా? అంటే ఇప్పుడు అంధకారంతో ఉండిపోయినటువంటి ఈ సమాజంలో ధర్మశాస్త్రం వచ్చి ఏం చేసింది? వెలిగించింది. ధర్మశాస్త్రం వచ్చి వెలుగు వచ్చింది. అమ్మయ్య, ఇదే కానీ ఈ ధర్మశాస్త్రం లేకపోతే వీడికి అసలు ఈ ఆటలకు కట్టుబాట్లు లేవంటారు, వీడిని ఎవడో కంట్రోల్ చేయలేడు అంటారు. అలాగ అయిపోయింది సమాజం. అటువంటి టైంలో దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి వెలుగునిచ్చాడు. ఇప్పుడు మూలవాక్యం చదవండి. ఏది? యెషయా గ్రంథం 62వ అధ్యాయము మొదటి వచనమేనా? చదవండి. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను. చాలండి. ఇక్కడ నేనేం మాట్లాడాను? ఇక్కడ మనుషుల యొక్క అక్రమ క్రియలకు, మనుషులు చేసిన అవినీతి కార్యాలకి అంధకారమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం వచ్చి ఏమిచ్చిందన్నాను? వెలుగు. దీన్ని ఏమంటానంటే, ఈ మాట రాసుకోండి, చంద్రునిలాగా రాత్రి అంధకారమైనటువంటి అమావాస్య చీకట్లో చంద్రుడు వచ్చినప్పుడు, పున్నమి చంద్రుడు వచ్చినప్పుడు వెలుగు ఎంత వస్తుందో అలాగ ప్రకాశించిందండి. ఏంటి? ధర్మశాస్త్రం. ఏ కాంతి అన్నాను? చంద్రుని కాంతి. పున్నమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడు? అసలు ఆ కాంతి ఎలా ఉంటుందండి? ప్రపంచం అంతటికి ఎంత వెలిగిస్తుందండి. ఓకే, అమ్మయ్య. అంటే ఇప్పుడు చీకటిలో ఉన్నటువంటి లోకానికి చంద్రుడు వచ్చి ఏమిచ్చాడు? కాంతి ఇచ్చాడు. ప్రార్థన చేద్దామా? ప్రసంగం అయిపోయింది అనుకున్నారా? అవ్వలేదు అనుకుంటున్నారా? అవ్వలేదని కూడా మీకు అర్థమైందే. ఎందుకు అవ్వలేదో నాకు చెప్పాలి. ఇక్కడ అవ్వలేదంటే నేను వెళ్తాను. నేను మీరు ఆ మాటను బట్టి అవ్వలేదని అన్నారో, ఎందుకు అవ్వలేదో చెప్తేనే నేను పాఠాన్ని కొనసాగిస్తాను. ఎవరో చంద్రుడు అనే మాట వాడారు? అది సంగతి. పాయింట్ అది రావాలి. ఇప్పుడు చంద్రుని కాంతి వచ్చింది కానీ ఏ కాంతి రాలేదు? సూర్యకాంతి రాలేదు. అక్కడ కీవర్డ్స్ కూడా చదివించాను నేను ముందు. బైబిల్ ఎంత కష్టంగా ఉంటుందా అమ్మా? బైబిల్ ఎంత కష్టంగా ఉంటుందా? బైబిల్ కష్టంగా ఉంటుందా? మరి సులువుగా అయిపోతున్నారు పాస్టర్లా. ఎంత కష్టమో చూసారా? 5 ఏళ్ళు చదివినా ఇంకా నాకు ఎలాగుంది? కష్టంగానే ఉంది. ఇంకా చదువుతున్నాను, ఇంకా కష్టంగానే ఉంది. బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనిషి పుస్తకం కాదు కదండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు సియోను నీతి సూర్యకాంతి వలె రావాలని గ్రంథం చెప్తుంది కాబట్టి, అప్పుడు దాకా కూడా దేవుడు మౌనంగా ఉండనంటున్నాడు కాబట్టి, ఇప్పుడు ధర్మశాస్త్రం అనేటువంటిది వచ్చి మనుషుల యొక్క అక్రమ క్రియలకు, చీకటి క్రియలకు చంద్రుని లాంటి కాంతి ఇచ్చింది. కానీ సరిపోదట. ఏంటి? వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలకి ధర్మశాస్త్రం వలన నరుల మధ్య శతాబ్దాల తరబడి నిలిచిపోయినటువంటి ఈ దురాచారాలు కానీ, లేకపోతే వాళ్ళు చేసే అక్రమ క్రియలు కానీ ఏమైపోతున్నాయంటే, ఈ ధర్మశాస్త్రం వచ్చి చంద్రుని లాంటి కాంతి వచ్చి కొద్ది కొద్దిగా అంతరించినాయి. కాదని అనట్లేదు మనం. చట్టం వచ్చింది కాబట్టి కొన్ని అక్రమ క్రియలు ఏమైనాయి? తగ్గినాయి. చట్టం లేకపోతే ఏమైపోతాయి? పెరిగిపోతాయి. కానీ చట్టం వచ్చి తగ్గించిందండి. అయితే జరిగిన సందర్భం ఏంటంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ యాగం వలన మనుషుల్లో నూతన స్వభావానికి అంకురార్పణ జరిగింది.
ఎవరి బలియాగం ద్వారా? క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ. ఎందుకని? యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చే వరకు ఏ కాంతి ఉంది? చంద్రుని కాంతి ఉంది. ఏంటది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం వచ్చింది జస్ట్ కొంచెం కాంతి. ఆ కాంతిలో పాపం చేయటానికి భయపడేవారు. కానీ అసలు కాంతి ఏది రావాలా? సూర్యకాంతి రావాలి. ఇది రావాలి కాబట్టి అది వచ్చే వరకు కూడా ధర్మశాస్త్రం చంద్రులాగా పనిచేసింది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ బలియాగం వచ్చిందో ఆ సమయంలో మానవ జాతికి నూతన స్వభావానికి అని రాసుకోండి, నూతన స్వభావం అంకురార్పణ జరిగింది. అంకురార్పణ జరిగిందన్నమాట అండి. అప్పుడు సియోను నుండి వచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా సియోను నీతి సూర్యకాంతి వలె ప్రకాశించడం ప్రారంభించింది. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ బలియాగంతో సూర్యకాంతి ప్రకాశించడం మొదలుపెట్టింది అన్నమాట అండి. సియోను నుంచి ధర్మశాస్త్రం అన్నాడు. దాన్ని కొంచెం టఫ్గా ఉంటుంది ఈ పాఠము, అయినప్పటికీ కూడా మీరు గ్రహించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి, ఏంటి సియోను గురించి ఈయన ఇలా మాట్లాడాడు అని అర్థం చేసుకోండి. ఇప్పుడు యెషయా గ్రంథానికి రండి. 2వ అధ్యాయము, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. 2:2 అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరములన స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు అని చూడండి, సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలమున సియోనులో నుండి ఇలా చూడండి ఒకసారి, ధర్మశాస్త్రం ఎక్కడ ఇవ్వబడింది? సేనాయి దగ్గర. అంతేనా? అంటే ఇప్పుడు ఇది సియోనులో నుంచి వచ్చిన ధర్మశాస్త్రమా, సేనా దగ్గర వచ్చిన ధర్మశాస్త్రమా? ఇప్పుడు మీరు చదివింది అక్కడ ఉన్న మాట చెప్పండి. అంటే సేనాయి ధర్మశాస్త్రం కాదు. సేనాయి ధర్మశాస్త్రం ఏదంటే పాత నిబంధన. అంతేనా? ఇప్పుడు సియోనులో నుంచి వచ్చిన ధర్మశాస్త్రం ఏదంటే న్యూ టెస్ట్మెంట్, అంటే కొత్త నిబంధన. అప్పుడు మీరు ఏం చేయాలంటే, తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ సియోనులో నుంచి వచ్చిన ధర్మశాస్త్రం అని అక్కడ రౌండ్ చేసుకుని క్రొత్త నిబంధనలు రాసుకున్నారు. నేను చెప్పకుండానే రాసుకుంటున్నారు కొందరు అలాగే చూస్తున్నారు నా వైపు. ప్రియమైన దేవుని వాళ్ళారా, రైట్. ఇప్పుడు మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే ముగింపుకు రాబోతున్నాము. సియోను నుంచి వచ్చిన ధర్మశాస్త్రం అంటే క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన సియోను కాంతి అన్నాము, సూర్యకాంతి వల్ల ఏం చేస్తుంది? ప్రకాశించడం ప్రారంభించింది. ఈ సూర్యకాంతి వెలుగులో ఏ కాంతి హీనమైనట్టు అయిపోయింది? అమ్మయ్య, పాఠం అర్థమైంది మీకు. సూర్యకాంతి వచ్చే వరకు కూడా ఏ కాంతి ఉంది? చంద్రకాంతి. సూర్యకాంతి వచ్చిన తర్వాత చంద్రకాంతి ఏమైపోయింది? ఫోకస్ తగ్గిపోయింది. అంటే క్రీస్తు వచ్చిన తర్వాత, కొత్త నిబంధన వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం ప్రభావం ఏమైపోయింది? తగ్గిపోయింది. లేదు నేను ఇంకా శనివారమే గుడికి వెళ్తానంటే నేను ఎవరు మార్చలేరు. ఇంకా శనివారం గుడికి వెళ్ళే వాళ్ళు లేరా? ఉన్నారండి. అటువంటి వాళ్ళందరిని ఎప్పుడు మారుస్తామో మనం. ఈ సంగతులన్నీ వాళ్ళకి అర్థమవుతున్నాయా? అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఓకే. ఇది సూర్యకాంతి వెలుగులో చంద్రకాంతి కాంతిహీనమైన టైప్ ఉంది కాబట్టి ధర్మశాస్త్రపు నీతి కానట్టే అనిపించింది. ఇంకెందుకు, నువ్వు చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే. అసలు ఒరిజినల్ వచ్చేసిందిగా. ఒరిజినల్ ఏది? కొత్త నిబంధన. ఇదేంటి? సూర్యకాంతి. పాత నిబంధన ఏది? చంద్రకాంతి మాట అండి. ఈ సత్యాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఈ సత్యాన్ని ఇంకా సూర్యకాంతి రాలేదు, మనం ఇంకా చంద్రకాంతిలో ఉన్నామో, ఆ వెలుగులోనే ఉన్నామో అని అనుకుని జరిగినటువంటి పరిణామాలు ఏటో నేను క్లుప్తంగా చెప్తాను, వినండి. ఏంటంటే, ఈ సూర్యకాంతి వచ్చినప్పుడు ప్రవాహం వచ్చినట్లు అన్యజనులు వచ్చేస్తారు అందులోకి, సియోనులోకి, క్రీస్తు ప్రభు సంఘంలోకి. ఇప్పుడు ఈ ప్రవాహం వల్ల వచ్చే దానిలో యూదులు రావచ్చు, అన్యజనులు రావచ్చు. ఇంక ఈ సూర్యకాంతి వచ్చిన తర్వాత జాతి భేదం, వర్గ భేదం, కుల భేదం ఇవేమీ ఉండవు. ఏది వచ్చే వరకు? సూర్యకాంతి వచ్చే వరకు, అంటే సియోను నీతి వచ్చే వరకు మాట అండి. ఇది రానంతసేపు కూడా యూదులు అన్యజనులు అనే భేదం ఉందన్నమాట అండి. ఇది వచ్చిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలియాగం అయిన తర్వాత, కొత్త నిబంధన ప్రారంభమైన తర్వాత కూడా యూదుల్లో ఇంకా ఇది రాలేదు అనేటువంటి ఆలోచనతోనే ఉండిపోయారు. రాలేదని ఆలోచనతో ఉండిపోయారు. అంటానికి ఒక ఉదాహరణ చెప్తాను.
ఏంటంటే పేతురు గారితో కొందరు వాదం పెట్టుకున్నారు. ఏమని వాదం పెట్టుకున్నారో తెలుసా? నీవు కొర్నేలి ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చావు. నువ్వు కొర్నేలి ఇంటికి వెళ్ళి ఏం చేసి వచ్చావు? భోజనం చేసి వచ్చావు. అతను అన్యుడు, యూదుడు ఏం చేయకూడదు, అన్యులింట భోజనం చేయకూడదు. ఈ మాటను బట్టి ఈ ప్రసంగం అన్నట్టు మీరు ఏం డీల్ చేస్తారు దీనికి అంటే అక్కడ ఇంకా కొందరికి, యూదులకి అన్యజనులకి ఇంకా మధ్య ఏమున్న వైషమ్యాలు ఉన్నట్టుగా అనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఇంకా ఏ కాంతిలో ఉండిపోయారు. అది జస్ట్ ఏదో నీకు వెలుతురుని ఇచ్చింది, కానీ అసలు వెలుగు వచ్చిన తర్వాత సూర్యుని కాంతి ముందు చంద్రుని కాంతి ఏం సరిపోతుందండి? ఇది అర్థం కాలేదు వాళ్ళకి. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము. అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించిన అపోస్తులు యోదయ అందరున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, అంటే ధర్మశాస్త్రం బాగా పాటించేవారు, నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా నువ్వేం చేసావు? భోజనము చేసివని అతనితో ఏం పెట్టుకున్నారో అంటే అప్పటికి వీళ్ళకి కొర్నేలి ఇంట భోజనం చేసిన సంగతిని వీళ్ళు దీన్ని ఏం చేశారు? హైలైట్ చేసి నీలో ఇంకా ఏముంది? భేదం. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేయకూడదు? భోజనం చేయకూడదు. నువ్వు భోజనం చేసావంటే నువ్వు ఇంకేదా ఏ చట్టం కింద ఉన్నావు? వాళ్ళు చూడండి ఏం మాట్లాడుతున్నారో. పేతురికి అది భేదం లేనట్టుగా కనబడుతుంది కదా. కొందరు యూదులు ఇటువంటి భేదంతో మాట్లాడుతున్నారు. ఇది పోవడానికే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే 11వ అధ్యాయము 17వ వచనం నేను చెప్పకుండా నా ప్రసంగానికి దాటకూడదు. 17వ అధ్యాయం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించిన దేవుడు వారికి కూడా అన్నక్కడ ఇక్కడ ఎవరో అన్యజనులకి కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుడిని అడ్డగించుటకు నేను ఏపాటి వాడిని. నాలో ఏముంది బాబు? దేవుడు అందరినీ ఏం చేశాడు? సమానం చేశాడు. సియోనులో ఇంకా ఏ భేదాలో లేవు. యూదులని లేదు, అన్యజనులు లేదు, అందరూ సమానత్వం చేశారు. కనుక నేను వెళ్ళి వాళ్ళ ఇంటికాడ వాక్యం చెప్పాను, వాళ్ళ ఇంటికాడ భోజనం చేశాను. ఇందులో నా తప్పు ఏముంది? అంటే ఇప్పుడు సువార్త ఎక్కడికైతే వెళుతుందో, సియోను అనేటువంటి మాట ఎక్కడికైతే వెళ్ళిందో, ఆ నీతి సంబంధమైన కార్యాలు నిజంగా ఆలోచించిన వాళ్ళు జాతి, వర్గ, కుల, రంగు భేదాలు అనేటువంటివి చెప్పండి ఉంటాయి ఉండవా? ఉండవు. జరిగిన విషయం చెప్తా. ఈ సువార్త అమెరికా దేశం వెళ్ళింది. ఈ సువార్త అమెరికా దేశం వెళ్ళినప్పుడు వాళ్ళలో పాతుకుపోయినటువంటి ఈ జాతి విభేదాలో దాన్ని ఏమన్నాడు అంటే నేషనల్ డిస్క్రిమినేషన్ అన్నాడు. ఆ సంగతులన్నీ కూడా వాళ్ళలో పాతుకుపోయి ఈ సువార్త వెళ్ళిన తర్వాత ఆ దేశాన్ని ఎప్పుడైతే తాకిందో, ఆ సువార్త తాకిన తర్వాత ఈ సంగతులన్నీ ఏదైతే అనుకున్నామో, కులానికి సంబంధించినవి, మతానికి సంబంధించినవి, వర్గానికి సంబంధించిన అనుకున్నామో, ఈ గజ్జంతా పోయిందట. పూర్తిగా బాగుపడిపోయింది అన్నమాట అమెరికా దేశం. ఏండి ఇప్పుడంటే ఈ సువార్త అక్కడికి వెళ్ళినప్పుడు, అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, సియోను అనేటువంటి నీతి ఎవరింటికైతే వెళుతుందో, ఏ ప్రాంతానికైతే వెళుతుందో అక్కడ ఈ వైషమ్యాలు ఉంటాయా? ఉన్నాయంటే అది ఏ నీతి కాదు? సంఘంలోకి వచ్చేసాం. ఇప్పుడు సంఘమే సియోన్ అని చెప్పుకున్నాం. సియోన్లోకి వచ్చిన తర్వాత మనం క్రొత్త నిబంధన కింద ఉన్నామా, పాత నిబంధన కింద ఉన్నామా? సూర్యకాంతిలో ఉన్నామా, చంద్రకాంతిలో ఉన్నామా? సూర్యకాంతిలో ఉన్నప్పుడు అందరూ ఒక్కటేనా, వేరువేరునా? మనందరిని ఎవరు ఏలుబడి చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఏలుబడి చేసే కాడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఇప్పుడు అక్కడ ఇంకా అటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మూల వచనానికి వెళ్ళిపోతున్నాం. 62వ అధ్యాయం యెషయా గ్రంథం 62వ అధ్యాయం 62వ అధ్యాయం మొదటి నుంచి. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ వెలుగుచుండు వరకు సియోను పక్షమందు. అంటే ఇప్పుడు దేవుడు మౌనంగా ఉంటానడా ఉండనన్నాడా? ఎందుకు ఉండనంటున్నాడో? ఎందుకు ఉంటున్నాడంటే ఇంకా సియోను గురించినటువంటి ఆలోచన ప్రజల్లో పూర్తిగా అవగాహన రాలేదు.
నేనేమనుకున్నానంటే, సరే అనుకున్న జరగలేదు కాబట్టి ఓ మాట అడుగుతాను ముగింపులో. 1 నిమిషం 2 నిమిషాలు ఎవరిని అడుగుదాం? మనలో ప్రవహించే రక్తం నాలోను ప్రవహిస్తుంది, మీలోను ప్రవహిస్తుంది. మీలో ప్రవహించే రక్తం ఎవరిది? మీలో ప్రవహించే రక్తం ఎవరిది? ఎవరు సమాధానం చెప్తారు? మనలో ప్రవహించే రక్తం ఎవరిదే? చెప్పలేరు. ఆలోచిస్తే చెప్తారు, సాయంత్రం చెప్తారు. చికెను మటన్ తినేసిన తర్వాత, ఆదివారం కాబట్టి కొంచెం భోజనం అయ్యింది, అయిపోయిన తర్వాత ఆలోచిస్తారు. ఏంటి అయ్యగారు ఇలాగ అన్నాడా, మా పాస్టర్ గారు ఇలాగ, మా స్వార్థికి ఇలాగ అన్నాడు ఏంటి అనుకుంటారు అన్నమాట. రైట్, విషయానికి వస్తున్నానే. మనం అందరం కూడా ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాలని దేవుడు అన్నాడు 17:26 వచనంలో, అపోస్తల కార్యాలు 17:24లో. చదవద్దు, వినండి. ఒకరి నుండి ప్రతి జాతి మనుషు, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాను అన్నాడు. ఒకరి నుండి అన్నప్పుడు ఆ ఒక్క వ్యక్తి ఎవరో? మన రత్నం ఎవరిదే? అందుకే అడిగాను. ఇప్పుడు అంటున్న మా సునీత, అది అయితే నాకు ముందే తెలుసు కదా అన్నట్టు చెప్పింది. మరి ఆదాము నుంచి వచ్చినప్పుడు ఆదాము రక్తమా కాదా? అందరిలో ప్రవహించేది ఇప్పుడు ఈవిళ్ళు ఆవిళ్ళు ఆయనలో వీళ్ళందరిలో ప్రవహించేది ఒక రక్తమేనా? అయితే విషయం ఏంటంటే, ఒకే రక్తం ప్రవహిస్తుంది. ఎప్పుడైతే నరుల్లో పాపం ఎంటర్ అయిందో వివిధమైనటువంటి ఆలోచనలు వచ్చేసి, నా రక్తం ఆడిది కాదు, పలానోడిది, నా బాబుది, నా అమ్మది, నా తాత అంటారు కదా కోపం వచ్చినప్పుడల్లా. నాలో ప్రవహించేది, నాకు పౌరుషం ఉందంటే ఎవరి రక్తం? ఏదేదో అంటారు. పాపం వచ్చి వైషమ్యాలు పెట్టింది. ఇప్పుడు అవన్నీ పోవాలి. మనం అందరం ఒకే రక్తం నుంచి వచ్చినటువంటి వారం కాబట్టి సియోను నీతి ఇంకా రాలేదు కాబట్టి ఈవేళ నువ్వు సియోను నీతితో ఏకీపిస్తే గనుక ఇటువంటి భావాలు పోయి దేవునితో సమాధాన పడతావు. ఒకవేళ లేదు అంటే కనుక సియోను నీతితో నీ నీతి దగ్గర కాలేదు, నీ నీతి టచ్ అవ్వలేదు, నీ నీతి దానికి సరిపోలేదు కాబట్టి దేవుని రాజ్యంలో నీకేమి లేవు, పాలు పంపులు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. పరమందు సింహాసనాసనుడు తండ్రి, సియోను నీతితో మాకున్న సంబంధం నీ లేఖనాలను బట్టి కొన్ని సంగతులు నీ బిడ్డల ముందు ఉంచాను, ఆలోచింపచేయండి. నిజమే, మానవ స్వనీతి సియోను నీతి కాదు, శాస్త్ర నీతి సియోను నీతి, ధర్మశాస్త్ర సంబంధ నీతి సియోను నీతి కాదు. తండ్రి, ఈ సియోను నీతి ఎంత గొప్పది నాయనా. సియోను మీద నీ రాజుగా ఆశీర్ని చేస్తానన్నావు, ఆయన ఆశీర్నిగా చేశావు. అదే సంఘము, అక్కడ నువ్వు నివాసం చేస్తావు తండ్రి. ఆనాడు ఎగిప్తు నుంచి తీసుకొచ్చిన జనం మధ్య నివాసం చేశావు. ఈవేళ చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చిన మా మధ్య నివాసం చేస్తున్నావు తండ్రి. అయితే నువ్వు నివాసం చేసిన చోట మరొక మాట మేము జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. దయగల దేవుడు నాయన, ధర్మశాస్త్రం వచ్చే వరకు తండ్రి దేవా, అది మనుషుల్లో అక్రమ క్రియలు, అవినీతి క్రియలు తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. ధర్మశాస్త్రం వచ్చి చంద్రునిలాగా వెలిగించింది తండ్రి. కొన్ని మనుషుల యొక్క అవినీతి కార్యాలకు అడ్డుకట్టేసింది. కానీ సూర్యకాంతి ఇంకా రావాలి. ఆ సూర్యకాంతి మా ప్రభు శిలువ బలియాగంతో నాయన సూర్యకాంతి తండ్రి అంకురార్పణ జరిగింది నాయన. ఆ సూర్యకాంతి వచ్చి తండ్రి సియోను నుంచి ధర్మశాస్త్రం అంటే క్రొత్త నిబంధన వచ్చి నాయన ఆ చంద్రకాంతిని కాంతిహీనంగా చేసేసింది తండ్రి. ఆ సూర్యకాంతిలో నాయన వైషమ్యాలు లేవు, సూర్యకాంతిలో తండ్రి భేదాలు లేవు, అందరూ ఒకటే మా ప్రభు ఏలుబడి చేస్తున్నారు తండ్రి. ఆ సూర్యకాంతి సియోను, అదే క్రీస్తు ప్రభు యొక్క సంఘం. ఆ సంఘములో నాయన ఒకరిలో నుంచి ప్రవహిస్తున్న రక్తమే మాలో ప్రవహించింది ఒకనాడు. కానీ పాపం ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయిందో, ఆ పాపం వచ్చిన తర్వాత మా అందరిలోనూ కూడా వివిధమైన ఆలోచనలు వచ్చినాయి తండ్రి. అవన్నీ పోతేనే నిజంగా సియోను నీతికి సరిపోతాం మేము, లేదంటే నీ రాజ్యంలో పాలు పంపులు లేవు. ఈ మాటలు ఆలోచింపచేయమని, మేతాసం మేలుకరంగా మార్చమని మా ప్రభువు యేసు క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.